నమస్తే. నేను మీ వై అశోక్ కుమార్ను. ఏపీటీఎఫ్లో మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తగా పనిచేశాను. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీపీటీఎఫ్గా అది ఏర్పడ్డది. దానికి రాష్ట్ర అధ్యక్షుడిగా 2 పర్యాయాలు పనిచేశాను. దాంతో పాటుగా విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేశాను. తెలంగాణ విద్యావంతుల వేదికలో పనిచేశాను. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జేఏసీ మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా కూడా పనిచేశాను. వీటన్నిటి వల్ల నాకు విద్యారంగం పట్ల, సమాజం పట్ల ఒక అవగాహన ఏర్పడ్డది. చట్టసభలలో ఎమ్మెల్యేలు చేసేటువంటి చట్టాలను ఎమ్మెల్సీలు అంటే ఎగువ సభ పరిశీలించి న్యాయమైన అయితే ఆమోదించడము, లేదా అది ప్రజానుకూలం కాకపోతే వాటిని చర్చకు పెట్టడం అనేటువంటి దాంట్లో నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అందువల్ల ఈ ఎన్నికల్లో నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా విద్యారంగంలో సిపిఎస్ సమస్య ఉంది. కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ తెచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక రోజు ముందుకు తెచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అనుకూలమైనటువంటి పార్టీ ద్వారా ముందుకొచ్చేటువంటి వారు దాన్ని తప్పనిసరిగా సమర్థిస్తారు. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా, అట్లాగే నేను ఒక ఉద్యమ సంఘంలో పనిచేసినటువంటి అభ్యర్థిగా ఉపాధ్యాయులకు అట్లాగే ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఓపీఎస్ సమస్య పరిష్కారం కోసము తప్పనిసరిగా చట్టసభలలో నేను ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల గొంతుకగా వ్యవహరిస్తాను. అదే సమయంలో కేజీబీవీ మోడల్ స్కూల్, యూఆర్ఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు సంబంధించి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులలో వెట్టి చాకిరిగా పనిచేస్తున్నటువంటి వారి పట్ల వారి సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా నేను వ్యవహరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లనే పెండింగ్ బిల్లులు ఉన్నాయి, 4,000 కోట్లు. డిఏలు ప్రభుత్వం విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచింది. అలాగే పిఆర్సి సత్వరమే ఇస్తా అని చెప్పినప్పటికీ ఇవ్వలేదు. వీటన్నిటి పట్ల వెంటనే ఇప్పించడానికి నాకు అవకాశం ఉన్న మేరకు కలిసి వచ్చే వారితో కలుపుకొని చట్టసభలలో మాట్లాడము, అధికారుల దగ్గర ప్రాతినిధ్యం చేయడము. నేను ఈ విషయంలో కూడా తప్పనిసరిగా ఉపాధ్యాయుల ఉద్యోగస్తుల పక్షాన వారి గొంతుకగా వ్యవహరిస్తానని మాటిస్తున్నాను. అదే సందర్భంలో 317 జీవో గత ప్రభుత్వము ముందుకు తెచ్చింది. ఆ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోను ఒక ప్రధానమైన సంఘం దాన్ని ఆమోదించింది. అదే సమయంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఇది మంచి జీవో, నష్టం చేయదు అని చెప్పారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి టీపీటీఎఫ్, నాకు మద్దతు ఇస్తున్నటువంటి టీఎస్యూటీఎఫ్, అట్లాగే యూఎస్పీసీగా మేము ఆ జీవోను పరిశీలించి అది ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు నష్టం చేస్తుందని ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సవరణ చేసి దాన్ని ఆమోదించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అందుకుగాను ప్రభుత్వం వినకపోతే చలో సెక్రటేరియట్ ప్రోగ్రాం నుంచి కూడా మా నిరసన వ్యక్తం చేశాం. ప్రభుత్వము అప్పుడు విద్యాశాఖ మంత్రి విద్యాధికారులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి సలహాలు సూచనలు కోరారు. కానీ దాన్ని మరి ప్రధాన సంఘానికి సంబంధించిన వాళ్ళు ఏమాత్రం లక్ష్య పెట్టకపోవడం వల్ల దాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు సుమారు 4,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. స్థానికత మరి నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డరు మరి అది సవరణ చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ అది సరి అయింది కాదు. ప్రభుత్వం తెచ్చిన జీవోను ప్రభుత్వమే మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి తేవడానికి
తప్పనిసరిగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అదే సమయంలో మోడల్ స్కూళ్ళకు సంబంధించి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద జీతాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒక రెగ్యులర్ ఉద్యోగస్తులు. అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించి కూడా వాళ్లకు ఇవ్వలేదు. అదే సమయంలో ఎయిడెడ్ స్కూళ్ళకు సంబంధించి వాళ్ళకు కూడా బడ్జెట్ ప్రతినిత్యం ఇప్పించడం అనేటువంటిది సమస్యగా మారింది. జీతాలు ఇప్పించడం, అందుకు గాను వారికి కూడా వేతనాలు రెగ్యులర్గా రావడానికి సంబంధించి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ కింద వాళ్ళను కూడా చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా హెల్త్ కార్డులు ఇతరత్ర సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కారం కోసం చిత్తశుద్ధితో నేను చట్టసభలలో వాళ్ళ గొంతుకగా నేను వినిపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి సమయపాలన అత్యంత ఇబ్బందికరంగా విద్యార్థులు ఏకకాలంలో రెడీ కాలేనటువంటి పరిస్థితిలో ఉంది. అట్లాగే విద్యార్థులకు మెనూ అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఒకే రకంగా ఇవ్వడం లేదు కనుక వాటికి సంబంధించినటువంటి సమస్యలు, ప్యారిటీ స్కేళ్ళు ఉపాధ్యాయులకు అందులో ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వట్లేదు. సమయపాలన సమయానికి సంబంధించి వాళ్ళు చూసినప్పుడు సాధారణ కాలేజీలు స్కూళ్ళ కంటే వాళ్ళు ఎక్కువ సమయాన్ని పాఠశాలకు కేటాయించి విద్యార్థుల కోసమే వాళ్ళ కుటుంబాలను త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్యారిటీ స్కేళ్లను ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇతర సమస్యలు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వాటిని పరిష్కారం కోసం తప్పనిసరిగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి చూసినప్పుడు వాళ్ళు జేఎల్స్గా నియామకం అయినప్పటికీ వాళ్లకు గెజిటెడ్ హోదా ఇవ్వట్లేదు. ఇది ఆర్థిక భారంతో కూడినటువంటిది కాదు. మరి కనుక వెంటనే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయడం, ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి మ్యాట్రిన్ పోస్టు ప్రత్యేకంగా ఇప్పించడానికి వర్క్ బర్డెన్ లేకుండా వాళ్ళకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని పాఠశాలల్లో మరి హిందీ పోస్ట్ అనేటువంటిది లెక్చరర్ పోస్ట్ లేకపోవడం వల్ల ప్రమోషన్స్ రావట్లేదు కనుక దానికి సంబంధించి కూడా ప్రాతినిధ్యంతో పాటుగా అవసరమైతే ఉద్యమం చేసైనా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే సమయంలో ప్రభుత్వము విద్యారంగానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం వల్ల అన్ని పాఠశాలకు సంబంధించి విద్యాలయాలకు సంబంధించి మౌలిక వసతులు లేకపోవడం, సకాలంలో రిటైర్ అయినటువంటి పోస్టులలో ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఒక పద్ధతి ప్రకారమే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఉన్నత విద్యారంగానికి సంబంధించి కళాశాల పోస్టులను సకాలంలో నింపట్లేదు. అనేక యూనివర్సిటీలలో కూడా ప్రొఫెసర్ పోస్టులు లేక, అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టులు ఖాళీ ఉండి మరి మన ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాలపైన రీసెర్చ్ చేయగలిగే అవకాశం లేకుండా నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. అదే సమయంలో నూతన విద్యా విధానాన్ని ముందుకు తెచ్చి ప్రభుత్వము మరి ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి విద్యను కేంద్ర జాబితాలోకి మార్చడం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండేటువంటి అధికారము విద్యపైన లేకుండా పోయేటువంటి అవకాశం కనబడుతున్నది. వీటన్నిటినీ మరి చర్చకు పెట్టడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి. అలాగే అందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సమస్య లేకుండా చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో, ఆశయంతో నేను ఇంతకాలం ఉపాధ్యాయుడిగా, పాఠశాల విద్యలో ప్రధానోపాధ్యాయుడిగా 36 సంవత్సరాలు పనిచేశాను. అదే ఆకాంక్షతో, అదే ఆశయంతో ఇవాళ చట్టసభలలో వ్యవహరించాలని చెప్పి నేను ఒక ఆశయంతో ముందుకొచ్చా. కనుక ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈరోజు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఎమ్మెల్సీకి అర్హత అంటే డబ్బు మాత్రమే అనేటువంటిది ఒక కేంద్రీకరణ జరుగుతున్నది. ఒక పార్టీ ఒక విద్యా వ్యాపారాన్ని ముందుకు తెచ్చారు. అట్లాగే
ఒక సంఘమేమో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ముందుకు తెచ్చి అతనికి ఓట్లే అని చెప్తున్నారు. అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా లేదా విద్యా వ్యాపారైనా వాళ్ళకున్న అర్హత కేవలం డబ్బు మాత్రమే. నాకు మాత్రం అట్లా డబ్బు అనేటువంటి ఆలోచనతో కాకుండా సమాజం కోసము 36 సంవత్సరాలు విద్యారంగం కోసము పనిచేసి ఉన్నాను కనుక నేను పోవడం ద్వారా చట్టసభల్లో ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుకగా వ్యవహరిస్తానని చెప్పి తెలియజేస్తూ నా సీరియల్ నంబరు బ్యాలెట్ పేపర్లో 4గా ఉంటుంది. అశోక్ కుమార్ వై అనే పేరుతో ఉంటుంది. ఆ పక్కకు ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పక్కకు ఉన్నటువంటి గడిలో కేవలం సీరియల్ 1 మాత్రం అని వేయడం ద్వారా నాకు మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి నన్ను గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.